రివ్యూ ఆఫ్ కార్టన్ తెలుగు డబ్ సిరీస్. విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్ అనగానే ట్రైలర్ కూడా చూడకుండా రన్ టైం కూడా చూసుకోకుండా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎపిసోడ్ మెల్లిగా ఏదో వెళ్తుంది అనుకునే టైంకి ఎండింగ్లో పోలీసులకి మొండం లేని తల ఒకటి దొరుకుద్ది. అది సేతుపతి గారి తలే. ఇదేం ట్విస్ట్ కథ, కంగారు పడకండి, అదే ప్లాటు. దాని నుంచే కథ ముందుకెళ్తుంది. అంటే పోలీసులు ఆ తల పట్టుకొని అది ఎవరిది, అతను ఏం చేసేవాడని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఇంకా అది చూడగానే అబ్బా క్రేజీగా అనిపించింది. ఇన్ని సినిమాలు సిరీస్లు చూసాం కానీ ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి ప్లాట్ ట్విస్ట్తో స్టోరీ ఎవరో చూపించలేదని ఎక్సైట్ అయ్యి కూర్చుంటే ఇంచుమించు 5.5 గంటలు సావగొట్టి చెవులు మూసారు. ఒక్కటే తలకాయ పోటు, అసలు నచ్చలేదు నాకు. ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ ఏమో అనుకుని ప్రిపేర్ అయితే అదేం ఉండదు. ఒకసారి ఫీల్ గుడ్ డ్రామాలు అనిపిస్తుంది, ఒకసారి థ్రిల్లర్ మూడ్లోకి తీసుకెళ్తుంది. చాలా రకాల జానర్స్ ఉంటాయి, బట్ దేనికి న్యాయం చేయాలా, అసలు డైరెక్టర్ దీని ద్వారా ఏం కన్వే చేయాలనుకున్నారో అర్థం కాలేదు. ఆ తల ఫోటో తీసుకొని ఎంక్వైరీ చేయడం, తెలిసిన వాళ్ళు అతని గురించి చెప్పడం, వెంటనే ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్దాం, ఇంతే జరుగుద్ది. మొత్తం కథ అంతా నాన్ లీనియర్ నెరేటివ్లో చాలా అన్నెసెసరీ డ్రామాతో ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది ఇందులో ఏమీ ఉండేలా లేదు, నేను దొరికేసాని. నేను ఏదైతే అనుకున్నానో అంతకన్నా దారుణంగా సిరీస్ వెళ్తుంటుంది. మరి ఎందుకు చూసారా అంటే ఒకే ఒక్క పాయింట్ అలా హోల్డ్ చేసింది. సేతుపతి గారి క్యారెక్టర్కి ఇల్లు వాకిలి ఏమీ ఉండవు, కానీ లక్షల డబ్బు ఉంటుంది. అనిపించిన వాళ్ళందరికీ సాయం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే మిస్టరీ వల్లే చివరి వరకు తిట్టుకుంటూ అలసిపోతూ చూడడం జరిగింది. ప్రొఫెషన్ కానీ కాకపోయి ఉండుంటే ఈ సిరీస్ని మధ్యలోనే వదిలేదు. ప్లాట్ ఒక్కటే బాగుంటుంది, తీసుకెళ్లే ప్రొసీడింగ్స్ మాత్రం నీరసం, నత్తకన్నా స్లోగా వెళ్తాయి. ఎక్సెప్ట్ 8th or 9th ఎపిసోడ్స్ తప్ప ఇంకేం ఎక్కలేదు నాకు, ఎందుకంటే అందులోనే మొత్తం మ్యాటర్ రివీల్ అవుతుంటుంది. అండ్ ఇందులో ఒక కానిస్టేబుల్ అండ్ తన వైఫ్ పోర్షన్స్ ఉంటాయి. అది ఫన్ కోసం చేశారా లేక రన్ టైం అడ్జస్ట్ చేయడానికి చేశారా అర్థం కాలే. అన్నెసెసరీ అని చెప్పా కదా, దానికి పునాది వీళ్ళే వేశారు. నాకు తెలిసి ఈ సిరీస్ని ఎంటర్టైన్మెంట్ వేలో లాగేద్దాం అనుకున్నట్టున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదే రకంగా ప్రిపేర్ చేశారు, కానీ ఎక్కడ నవ్వు రాలేదు. ఇందులో సేతుపతి గారి జీవితాన్ని పోలీసుల పెర్స్పెక్టివ్ నుంచి నాన్ లీనియర్లో చూపెడుతుంటారు. డబ్బింగ్లోనేమో చెప్పి హీరో ఒకటి, స్క్రీన్ మీద చూపించి హీరో ఇంకోటి. చాలా చోట్ల ఈ రిమార్క్ ఉంటుంది. ఇంకా బీజేఎస్ గురించి మాట్లాడాలంటే స్వతహాగా మనిషి చాలా మంచోడు, లైఫ్లో కొన్ని పెయిన్స్ ఉంటాయి, అవి టైం వచ్చినప్పుడు ఎమోషనలైజ్ చేయడానికి చూపెడుతుంటారు. ఇంకా లుంగి కట్టుకుని బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకుంటూ అలా గడిపేస్తుంటారు. ఆయన ఏ మేక్ ఓవర్లు ఉండవు, ఏమీ ఉండవు, యాక్టింగ్ గురించి మాట్లాడేంత స్కోప్ ఏమి ఉండదు. ఇలాంటి రెగ్యులర్ రోల్స్ ఆయన చాలా చేసేసి ఉన్నారు. కొత్తగా ఏదో టాలెంట్ చూపించడానికి డైరెక్టర్ కూడా ఏమీ ఆయన క్యారెక్టర్లో రాయలేదు. అసలు కష్టమే ఉండదు, సింపుల్గా చేసి పడేస్తారు. ఓవరాల్గా నాకేం ఎక్కలేదు. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అంటే రన్ టైమే. ఏమీ లేని సిరీస్కి 5.5 గంటలు వేస్ట్. ఇంకో 2 గంటలు తగ్గించుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఎంత చెప్పినా చూడాలనుకుంటే ఇంకా మీ ఇష్టం. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. See you in the next video. Take care friends. Thank you. Tata.